మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్టీమ్ లైన్ ఇక్కడ లైన్ వేస్తున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని స్పష్టం చేశారు. బీహెచ్ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మరో మార్గం ఏర్పాటు చేయనున్నట్లయితే సీఎం పేర్కొన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్కి లింకు చేయనున్నట్లు కూడా చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం మైండ్ స్పేస్ వరకు కూడా ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా పొడిగిస్తామన్నారు. కొత్తగా ప్రారంభించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం 10 మంది ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చులోనే పూర్తవుతాయన్నారు. ఫార్మాసిటీ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక క్లస్టర్ వద్ద పరిశ్రమలు పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యేక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తామన్నారన్నమాట. సో ఇలాగ అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుంది. ఈ నైపుణ్యాలన్నీ కూడా సాధారణ డిగ్రీలు ఉండే అర్హతలు ఉన్న వారందరికీ కూడా అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే 100 పడకల ఆసుపత్రి కూడా ఉన్న చోట 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మా వద్ద చెప్పేది ఒకటి, చేసేది మరొకటి ఉండదని, ఏదైతే చెప్తామో అదే చేస్తామని చెప్పారు. ఇక 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలకు కొన్ని శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందనమాట. ఒక 3-4 శుభవార్తలు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.